జన్మ జన్మల తోడు నీవే, జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. వీచే చల్లని గాలులు తెచ్చేను నీ స్మృతులు, మనస్సులోన నిండుగా కొలువుంటివి నీవే, కొలువుంటివి నీవే. మధువనమే బాబా నివాసము, అది ఏ బృందావనం, కంటికి కనబడవు గాని నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. అనుభూతి కలిగే నాకు నీతోనే పయనము, నీ వరమే బాబా నడిపించే నన్ను ఇలా, నడిపించే నన్నిలా. నీ ప్రేమ శక్తియే నడిపిస్తూ ఉంది బాబా, కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే. సాకార రూపాన బాబా ఎదుటే నిలిచావు నీవు, నీ శక్తి కిరణాలే బాబా ప్రతి ఆత్మలో నిండెను, ప్రతి ఆత్మలో నిండెను. నీ జ్ఞాన ప్రకాశమే మార్గాన్ని చూపెను, కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే, నా చేరువలోనే నీవు కంటికి కనబడవు కానీ నాతోనే ఉన్నావు. జన్మ జన్మల తోడు నీవే.
ओम शांति। मीठे बच्चे, कलयुग में सब रावण की जंजीरों में बांधे हुए हैं। जीवन बंधन है, उन्हें जीवन मुक्त बनाना है। మధురమైన పిల్లలు, కలియుగంలో అందరూ రావణ సంకెళ్లలో బంధించబడి ఉన్నారు, జీవన బంధనంలో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి జీవన్ముక్తి ఇక అవ్వాలి. ప్రశ్న, कौन सा वर्षा आप ब्राह्मणों के साथ साथ सभी मनुष्य आत्माओं को भी मिलता है? ఏ ఒక్క ఆస్తి బ్రాహ్మణుల జతలో సర్వ మానవాత్మలకు దొరుకుతుంది. జీవన్ ముక్తి బన్నే కా వర్షా సభీ కో మిల్తా హై. జీవన్ ముక్తి అయ్యేటటువంటి ఆస్తి అందరికీ దొరుకుతుంది. तुम ब्रह्मा की औलाद ब्राह्मण बनते हो, इसलिए तुम्हें 21 जन्म के लिए जीवन मुक्ति का वर्षा मिलता है. మనము సంగమయుగంలో బ్రహ్మ సంతానము బ్రాహ్మణులం అవుతాము. మనకి 21 జన్మలకు జీవన్ముక్తి ఆస్తి దొరుకుతుంది. बाकी सबको अपने अपने धर्म में पहले पहले जीवन मुक्ति अर्थात सुख फिर दुख मिलता है. మిగిలిన వారికి వాళ్ళ వాళ్ళ ధర్మంలో మొదటి జన్మ జీవన్ముక్తి అంటే సుఖము, ఆ తర్వాత దుఃఖము దొరుకుతుంది. హరేక్ ఆధా సమయ సుఖ और ఆధా సమయ దుఃఖ భోగ్తే హై. ప్రతి ఒక్కరూ అర్ధ సమయము సుఖము, అర్ధ సమయము దుఃఖము అనుభవిస్తారు. బాకీ హరేక్ స్వర్గకి సుఖ నహీ భోగ్ సక్తే. అయితే ప్రతి ఒక్కరూ స్వర్గ సుఖాలను అనుభవించలేరు. उसके लिए तो ब्राह्मण बनना पड़े. స్వర్గంలో సుఖము అనుభవించే దానికోసం బ్రాహ్మణులు తప్పనిసరిగా అవ్వాలి. పాఠశాల में शिक्षा लेनी पड़े, మాయా పర్ విజయీ బన్నా పడే. పాఠశాలలో శిక్షణ తీసుకోవాలి, మాయ పైన విజయాన్ని పొందాలి. గీత్, ముకుడా దేఖ్లో ప్రాణి కితనా పాప కియా కితనా పుణ్య కియా హై. పాట అయింది, మన ముఖము అంటే ఆత్మని చూసుకోవాలి. నేను ఎంత పాపం చేస్తూ ఉన్నాను, ఎంత పుణ్యం చేస్తూ ఉన్నాను. ఓం శాంతి. ये किसने कहा अपने दिल रूपी दर्पण में देखो कि कितने पाप है कितने पुण्य है. ఇది ఎవరు చెప్తూ ఉన్నారు? మీ హృదయం అనేటటువంటి అద్దంలో చూసుకోండి, ఎంత పాపం చేసినాను, ఎంత పుణ్యము చేసినాను. అర్థాత్ పంచ వికారం పర్ కితనా జీత్ పెహనీ హై. అంటే 5 వికారాలపైన నేను ఎంత విజయం పొందినాను. హమ్ లాయక్ బనే హై శ్రీ నారాయణ్కో వర్ణే. నేను ఆ యోగ్యత నాకు ఉన్నదా శ్రీనారాయణ్ని వరించేటటువంటి యోగ్యత. क्योंकि जीवन मुक्ति व स्वर्ग के मालिक तो राजा रानी भी बनते हैं, प्रजा भी बनते हैं. ఎందుకంటే జీవన్ ముక్తి అంటే స్వర్గ మాలిక్ రాజా రాణిను అవుతారు, ప్రజలు కూడా అవుతారు. तो दर्पण में अपने को देखना है. माँ बाप कितनी सेवा हम कर सकते हैं. మన హృదయం అనే అద్దంలో చూసుకోవాలి, నేను తల్లి తండ్రి ఎంత సేవ చేస్తూ ఉన్నారో నేను అంత చేస్తూ ఉన్నానా. ఏ సిర్ఫ్ తుమ్ బ్రాహ్మణ్ హీ జాన్తే హో కి ఏ కలియుగ హై. ఇది కేవలం బ్రాహ్మణులే తెలుసుకున్నారు, ఇది కలియుగమైంది. సబ్ జీవన్ బంధన్ మే హై. అందరూ జీవన బంధనంలో ఉన్నారు. ఏక్ భీ జీవన్ ముక్తి మే నహీ హై. ఒక్కరు కూడా జీవన్ ముక్తిలో లేరు. తుమ్ భీ జీవన్ బంధన్ మే తే. అభి జీవన్ ముక్తి పానే కే లియే బాప్ పురుషార్థ్ కరాతే హై. మనము జీవన బంధనంలో ఉన్నాము. జీవన్ముక్తిని పొందే దానికోసమే తండ్రి పురుషార్థం చేయిస్తూ ఉన్నారు. బాప్నే సమझाया है इस समय सब मनुष्य मात्र जीवन बंध में है क्योंकि है ही कलयुग. బాబా చెప్తారు, ఇప్పుడు అందరూ కూడా మనుషులు జీవన బంధనంలో ఉన్నారు. ఎందుకంటే అందరూ కలియుగంలో ఉన్నారు. రావణ్కి జంజరోం మే బాంధే హుయే హై. రావణ యొక్క సంకెళ్లలో చిక్కుకు ఉన్నారు. కలియుగ హై జీవన్ బంధన్, సత్యయుగ హై జీవన్ ముక్తి. కలియుగం అంటేనే జీవన బంధనము, సత్యయుగం అంటేనే జీవన్ ముక్తి అయినాయి. రామరాజ్యమే యథా రాజా రాణి తథా ప్రజ
సబ్ జీవన్ ముక్తి హై. రామరాజ్యంలో రాజారాణి మరియు ప్రజలు అందరూ జీవన్ముక్తిలో ఉంటారు. రావణ్ రాజ్యమే జీవన్ బంద్ హై, యథా రాజారాణి తథా ప్రజ. రావణ రాజ్యంలో అందరూ జీవన బంధనంలో ఉన్నారు. రాజా రాణి ప్రజలు అందరూ కూడా బంధనాలలో ఉన్నారు. ఈ సభీ మనుష్య మాత్ర జీవన్ బంధమే హై, తమో ప్రధాన్ దుఃఖీ హై. ఇప్పుడు ఈ సమయంలో మనుషులందరూ కూడా జీవన బంధనంలో ఉన్నారు. అందరూ తమో ప్రధానే దుఃఖీ అయినారు. అబ్ సబ్కో సతవ్ ప్రధాన్ మే జానా హై, సతవ్ ప్రధాన్ షురూ హోతా హై సత్యుగ్ మే. ఇప్పుడు అందరూ సతవ్ ప్రధానంలోకి వెళ్ళాలి. సతవ్ ప్రధానము సత్యయుగం నుంచి ప్రారంభమవుతుంది. హరేక్ ఆత్మకు అప్నా అప్నా పార్ట్ బచానా హై. ప్రతి ఒక్క ఆత్మ వాళ్ళ పాత్ర చేయాలి. ఆత్మ अपने अपने धर्म में जब आती है, శాంతి ధామ్ సే తో పెహలే జీవన్ ముక్తి హై. ఆత్మ మొదట వాళ్ళ ధర్మంలో వస్తుంది. శాంతి ధామం నుంచి మొదట వచ్చినప్పుడు జీవన్ ముక్తిలో ఉంటుంది. సత్య త్రేతా మే కిసీకి జీవన్ బంధ్ నహీ కహెంగే. సత్య త్రేతాయుగాలలో ఎవ్వరికీ కూడా జీవన బంధనం అనేది ఉండదు. క్యోంకి రావణ్ రాజ్య హీ నహీ, కలియుగమే రావణ రాజ్య హై. ఎందుకంటే అక్కడ రావణ రాజ్యమే లేదు, కలియుగంలో రావణ రాజ్యం ఉన్నది. సారీ పృథ్వీ పర్ జీవన్ బంధ్ రాజ్య హై. ఈ భూమి పైన అంతా కూడా జీవన బంధన రాజ్యము ఉంటుంది. ఆది సనాతన దేవీ దేవతా ధర్మ కా పెహలా నంబర్ జో హై, वो भी జీవన్ బంధన్ మే హై. ఆది సనాతన దేవీ దేవతా ధర్మము మొదటి నెంబర్ ఏదైతే ఉన్నదో వాళ్ళు కూడా ఇప్పుడు జీవన బంధనంలో ఉన్నారు. अब जीवन मुक्त बन रहे हैं. जीवन मुक्ति का अर्थ यह नहीं कि सभी सत्य त्रेता में आ जाएगा. ఇప్పుడు అందరూ జీవన్ముక్తులుగా అవుతూ ఉన్నారు. జీవన్ముక్తి అంటే ఇది కాదు అర్థము, అందరూ సత్య త్రేతాయుగాలలో వస్తారు అననే. నహి, రావణ్ కే దుఃఖ్ సే చుడానా ఉస్కో హీ జీవన్ ముక్తి కహా జాతా హై. రావణ దుఃఖము నుంచి అందరికీ విముక్తి కలగాలి, దానికే జీవన్ ముక్తి అనని చెప్తారు. మనుష్యకు ముక్తి వా జీవన్ ముక్తి దే నహీ సక్తే హై. మనుషులకు ముక్తి జీవన్ ముక్తి ఇవ్వలేరు. ముక్తి అర్థాత్ నిర్వాణ ధామే సబ్కో బాప్ హీ లే జాతే హై. ముక్తి అంటే నిర్వాణ ధామము, అందరినీ తండ్రే తీసుకుపోతారు. పెహలే సబ్ ముక్తి మే జాయేగా, ఫిర్ జీవన్ ముక్తి మే నెంబర్వార్ ధర్మ అనుసార్ ఆయేగా. మొదట అందరూ ముక్తికి పోతారు, తిరిగి జీవన్ ముక్తి నెంబర్వార్ ధర్మ అనుసారంగా వస్తారు. ఐసే నహీ కి సత్యుగ్ మే నహీ ఆతే తో జీవన్ ముక్తి నహీ కెహలా సక్తే హై. ఇట్లా లేదు, సత్యయుగంలో రారు అంటే వాళ్ళకి జీవన్ముక్తి లేనే లేదు అని చెప్పేకి లేదు. పెహలే జో భీ ఆతే హై అపనే ధర్మ మే ఓ జీవన్ ముక్తి మే హై. మొదట ఎవరైతే వస్తారో వాళ్ళు వాళ్ళ ధర్మంలో జీవన్ముక్తిలోనే ఉంటారు. ఆత్మకు పెహలే సతో ప్రధాన్ బన్నా హై, ఫిర్ సతో రజో మేం ఆనా హై. ఆత్మ మొదట సతో ప్రధానం అవ్వాలి, తర్వాత సతో రజోలో రావాలి. హర్ చీజ్ నయీ సే పురానీ హోతీ హై, పురానీ సే నయీ హోతీ హై. ప్రతి ఒక్క వస్తువు కొత్తది పాతది అవుతుంది, పాతది తిరిగి కొత్తది అవుతుంది. ఈ సమయ సాధు సంత ఆది సబ్ జీవన్ బంధన్ మే హై. ఇప్పుడు ఈ సమయంలో సాధువులు, స్వామీజీలు, సన్యాసీలు అందరూ కూడా జీవన బంధనంలో ఉన్నారు. హై హీ కలియుగ జబ్ తక్ బాప్ నాయే. ఇప్పుడు ఉండేదే కలియుగము, కలియుగంలో అందరూ జీవన బంధనంలోనే ఉన్నారు. ఎప్పటి వరకు తండ్రి రారో జీవన్ముక్తి దొరకదు. ఉన్కో బాబా కహా జాతా హై, ఫిర్ మహాకాల్ కహో యా కోయి భీ నామ్ రఖో, అసలు నామ్ హై శివ్ బాబా. ఇక్కడ మనం తండ్రి అంటాము, వాళ్ళే మహాకాల అయినారు, వాళ్ళ అసలైన పేరు శివ్ తండ్రి. బాబా బాబా కేతే హీ రైతే హై, గాడ్ ఫాదర్ పరం పితా పరమాత్మకో కేతే హై. ఇక్కడ పిల్లలు తండ్రి బాబా అంటూనే ఉంటారు, గాడ్ ఫాదర్ అయినారు, పరమపిత పరమాత్మకే చెప్తారు.
बाप समझाते हैं मैं आकर बच्चों को मुक्ति जीवन मुक्ति दोनों ही देता हूँ. బాబా వచ్చి పిల్లలకు ముక్తి జీవన్ ముక్తి రెండు ఇస్తారు. పెహలే పెహలే జో భీ ఆయేంగే జరూర్ సుఖమే ఆయేగా. మొదట ఎవరైతే వస్తారో వాళ్ళు తప్పనిసరిగా సుఖంలోకే వస్తారు. ఫిర్ పీచే దుఃఖమే ఆనా హై, తర్వాత దుఃఖంలో రావాలి. ముక్తి కే బాద్ జీవన్ ముక్తి ఆతీ హై, ఫిర్ పీచే హై జీవన్ బంధన్. ముక్తి తర్వాత జీవన్ ముక్తి వస్తుంది, తిరిగి జీవన బంధనంలో వచ్చేస్తారు. పెహలే పెహలే జరూర్ సుఖమే ఆనా హై, బాప్ సభీకో సుఖ కా వర్షా దేతే హై. బాబా అందరికీ సుఖము ఆస్తి ఇస్తారు. ఫిర్ కోయి కా ఏక్ జన్మ భీ సుఖ కా హోగా, తిరిగి మళ్ళీ వాళ్ళకి ఒక జన్మ అయినా సుఖము ఉంటుంది. ఆయా తోడా సుఖ పాయా ఔర్ మరా, వాళ్ళు వచ్చారు కొంచెం సుఖాన్ని అనుభవిస్తారు, తిరిగి చనిపోతారు. उनको ड्रामा में इतना ही पार्ट है, వృద్ధి తో మనుష్యకి హీ హోతీ రహతీ హై. నాటకంలో వాళ్ళకి అంతే పాత్ర ఉన్నది, వృద్ధి మనుషులది అవుతూనే ఉంటుంది. అబ్ తక్ ఆతే హీ రహతే హై, జాస్తి రహనే వాలే తో నహీ హై. ఇప్పటి వరకు వస్తూనే ఉన్నారు. विनाश सामने खड़ा है, जो नए आएगा फिर भले कलयुग में आए, परंतु आते ही दुख नहीं भोगेगा. వినాశము కూడా ఎదురుగా ఉన్నది. ఇప్పటికీ పరంధామం నుంచి కొత్త ఆత్మలు వస్తారు. భలే కలియుగంలో వచ్చినా వాళ్ళకి అంత దుఃఖము అనుభవించరు. జరూర్ ఉన్కో కహా అచ్చా హీ మాన్ హోగా, తప్పనిసరిగా కలియుగంలో వాళ్ళకి ఎక్కడో కొత్త చోట మంచి జన్మనే ఉంటుంది. ముక్తి ధామ్ సే హమేషా పెహలే జీవన్ ముక్తి మే జానా హోతా. ముక్తిధామం నుంచి వచ్చిన కొత్త ఆత్మలకి మొదట జీవన్ ముక్తినే వాళ్ళకి ఉంటుంది. మాయా కా బంధన్ సే ముక్త హో పెహలే సుఖమే ఉతరేంగే ఫిర్ దుఃఖమే ఆయేగా. మాయా యొక్క బంధనం నుంచి ముక్తి అవ్వాలి. మొదట సుఖంలోకి వస్తారు, ఆ తర్వాత దుఃఖము అనుభవిస్తారు. इस समय सब जड़जड़ीभूत अवस्था को पाते हैं. अपना सुख और दुख का पार्ट बजाए सब मुक्ति और जीवन मुक्ति धाम में आएंगे. ఇప్పుడు ఈ సమయంలో అందరూ కూడా పతనావస్థకి పొందినారు. అందరూ కూడా వాళ్ళ సుఖము దుఃఖము పాత్ర చేస్తారు. అందరూ ముక్తి మరియు జీవన్ ముక్తిలో వస్తారు. ముక్తి హైహి వయ, ముక్తి అనేది అందరూ ఆ మార్గం ముక్తి నుంచే పోవాలి. జాయేంగే ఫిర్ ఆయేంగే జరూర్, ముక్తి నుంచే పోవాలి, మళ్ళీ ముక్తికే వస్తారు. సారీ దునియాకే మనుష్య మాత్ర జో జిస్ జిస్ ధర్మ మే ఆయే హై वो फिर ऐसे ही आएगा. ప్రపంచంలో మానవ మాతృలందరూ ఏ ధర్మ ఆత్మలు అయినా కానివ్వండి, వాళ్ళు వయాముక్తి వస్తారు, వయాముక్తి పోతారు. जनक को भी जीवन मुक्ति मिली ना, ऐसे नहीं कि राजा ही इस समय नहीं है. జనకునికి కూడా జీవన్ ముక్తి దొరికింది, ఇట్లా లేదు ఇప్పుడు ఈ సమయంలో రాధ్యాలు లేవు అననే. వహ్ భీ పిచాడి మే ఆకర్ జ్ఞాన్ లేంగే జరూర్, వాళ్ళు కూడా అంతిమ సమయంలో వచ్చి తప్పనిసరిగా జ్ఞానాన్ని తీసుకుంటారు. जीवन मुक्ति तो तुम सबको मिलती है, परंतु నెంబర్వార్ పురుషార్థ అనుసార్. జీవన్ ముక్తి అందరికీ దొరుకుతుంది, అయితే నెంబర్వార్ పురుషార్థం అనుసారంగా దొరుకుతుంది. जो सब धर्म है उनके लिए फिर कहेंगे నెంబర్వార్ పురుషార్థ అనుసార్ और धर्म अनुसार. అన్ని ధర్మాల వాళ్ళు నెంబర్వార్ పురుషార్థ అనుసారంగా మరియు వాళ్ళ ధర్మ అనుసారంగా పొందుతారు. जो भी देवी देवता धर्म वाले और धर्म में चले गए हैं वो सब निकल आएगा. దేవీ దేవతా ధర్మ ఆత్మలు వేరు వేరు ధర్మాలలో వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి వాళ్ళ అసలైన ధర్మానికి వస్తారు. సబ్కో వాపస్ ఆనా హై, పెహలే బ్రాహ్మణ్ బన్నా హై. అందరూ వాపస్ వస్తారు. దేవీ దేవతలు కావాలి అంటే బ్రాహ్మణులు అయ్యే తీరాలి. ब्रह्मा की औलाद तो सब है, परंतु ब्राह्मण सब नहीं बनेंगे.
బ్రహ్మ సంతానము అందరూ అయినారు, అయితే అందరూ బ్రాహ్మణులు కాలేరు. जो ब्राह्मण बनते हैं उन्हों के लिए 21 जन्म जीवन मुक्ति कहा जाता है. ఎవరైతే బ్రాహ్మణులు అవుతారో వాళ్ళే 21 జన్మలు జీవన్ముక్తిని పొందుతారు. राज्य गद्दी पर बैठते हैं तो రాజయోగ్ सीखना पड़ता है. రాజగద్ది పైన కూర్చోవాలి అంటే రాజయోగం నేర్చుకోవాలి. यह పాఠశాల है, పాఠశాల में शिक्षा लेनी पड़े. ఇది పాఠశాల అయింది, పాఠశాలలో శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. कायदे भी बहुत है, एक बार लक्ष्य मिल गया फिर विलायत में भी रहकर पढ़ सकते हैं. ఇక్కడ నియమాలు చాలా ఉన్నాయి. ఒకసారి లక్ష్యాన్ని తీసుకున్నారు, తిరిగి ఫారిన్లో ఉంటూ కూడా చదువుకోవచ్చు. బరోబర్ హమ్ శివబాబా కే బచ్చే హై, బాప్ సే వసా జరూర్ లేనా హై. నేను శివబాబా యొక్క బిడ్డను, బాబా యొక్క ఆస్తిని తప్పనిసరిగా తీసుకోవాలి. పత్ర భీ లిఖతే హై, బాబా రావణ్ కా భూత్ సతాతే హై. చాలామంది పిల్లలు లెటర్ రాస్తారు, బాబా రావణ భూతము మమ్మల్ని చాలా సతాయిస్తుంది. కభీ కామ్ కా కభీ క్రోధ్ కా హల్కా నషా ఆ జాతా హై. అప్పుడప్పుడు కామ వికారము, కోపము లైట్గా అట్లా మాయ వస్తూ ఉంటుంది. బాప్ కేతే హై ఇన్ పర్ భీ విజయ్ పానా హై. ఆ తేలికగా వచ్చే మాయ పైన కూడా విజయాన్ని పొందాలి. ఏ తుమ్హారీ లడాయి హై హి యోగ బల్కి తుమ్ యాద్ కరేంగే మాయా తుమ్హారా బుద్ధి యోగ్ తోడ్ దేగా. మనకి మాయతో యుద్ధం చేయాలి, మాయ పైన విజయాన్ని పొందాలి. యోగ శక్తితో మనం ఎంత తలంపు చేస్తామో మాయ అంత మన బుద్ధి యోగాన్ని తెంచేకి ప్రయత్నం చేస్తుంది. బాబానే సంజాయా హై జీవన్ముక్తి సబ్కో మిల్నీ హై. బాబా చెప్తూ ఉన్నారు, జీవన్ముక్తి అందరికీ దొరుకుతుంది. ఇస్కా మతలబ్ యహ్ నహీ కి సబ్ స్వర్గమే ఆయేంగే. దీని అర్థం ఇది కాదు అందరూ స్వర్గంలో వస్తారు అనేటటువంటి మాట. సభీ చాహతే హై హమ్కో ముక్తి చాయే, సమझो जो पिछाड़ी में आते हैं पार्ट बचाने तो बाकी इतना समय मुक्ति में होंगे ना. అందరూ ముక్తి కావాలి అంటారు, చివరిలో వస్తారు, పాత్ర చేస్తారు, బాకీ మిగిలిన సమయం అంతా వాళ్ళు ముక్తిలోనే ఉంటారు కదా. కితనీ శాంతి మిల్ జాతీ హై. చివరిలో వచ్చేటటువంటి ఆత్మలకి పరంధామంలో వాళ్ళకి ఎంత శాంతి దొరుకుతుంది. 4500 वर्ष అథవా పౌనే 5000 वर्ष శాంతి మే రహతే హై. 5000 సంవత్సరాల నాటకంలో 4500 సంవత్సరాలు వాళ్ళు పరంధామంలో ఉంటారు. 500 సంవత్సరాలు మాత్రమే పాత్ర చేస్తారు, వాళ్ళకి ఎంత శాంతి దొరుకుతుంది. उनका पार्ट ही ऐसा है, हम फिर सुख और शांति दोनों में रहते हैं. వాళ్ళ పాత్రనే ఆ విధంగా ఉంటుంది. మనమైతే సుఖము శాంతి రెండులోనూ ఉంటాము. ऐसे नहीं कि मनुष्य चाहे बस हमको उन जैसी శాంతి చాయే. ఇట్లా కాదు, మనుషులు కావాలనుకుంటారు, మాకు కూడా అట్లాంటి శాంతి కావాలి. వహా బయటే హీ రహే कहने से नहीं मिल सकती है. వాళ్ళు అట్లనే ఉంటారు, కేవలం అంటూ ఉంటే లాభం లేదు. అనాది డ్రామా బనా హువా హై, ఇస్మే ఫరక్ నహీ పడ్ సక్తే హై. ఇది అనాది డ్రామా, ఇందులో ఏమాత్రము కొంచెము తేడా అనేది రాదు. శాంతికై షౌకిని తో బహుత్ హై, తుమ్కో సుఖ్ సే భీ ఉన్కో శాంతి జ్యాదా మిల్తీ. శాంతి కావాలి అనని చాలామంది కోరుకుంటూ ఉంటారు, మనకి సుఖం కావాలి అనని. మన సుఖం కంటే వాళ్ళకి శాంతి ఎక్కువ దొరుకుతుంది. తుమ్కో ఫిర్ సుఖ और శాంతి దోనో మిల్తా హై. మనకి సుఖము శాంతి రెండూ దొరుకుతాయి, వాళ్ళకి సుఖం కంటే శాంతి ఎక్కువ దొరుకుతుంది. యహా సుఖ హై అల్పకాల్ కా, శాంతితో యహా హోతీ నహీ హై. ఇక్కడ సుఖము అల్పకాల సుఖము ఉంటుంది, శాంతి అనేది ఇక్కడ లేనే లేదు. ఏ దుఃఖదాం అయినా బాకీ జంగల్ మే జాకర్ బయట జానా వహ్ కోయి శాంతి తోడి హీ హై. కలియుగం అంటేనే దుఃఖధామం అయింది, అడవిలో పోయి కూర్చునేది అదేమన్నా శాంతి అని చెప్తారా? అగర్ వహా శాంతి హై ఫిర్ తో వహా హీ బయటే రహే
फिर शहर में आकर इतने ఫ్లాట్ ఆది క్యోం బనాతే హై. ఒకవేళ అక్కడే శాంతి ఉంటే అక్కడే కూర్చోవచ్చు కదా, మళ్ళీ పట్టణాలలో వచ్చి పెద్ద పెద్ద ప్లాట్లు అవన్నీ ఎందుకు తయారు చేసుకుంటారు? सतयुग में तो शांति ही शांति है, बल पिछाड़े में जो आते हैं वह समझते हैं यहाँ अशांति ही अशांति है. సతయుగంలో శాంతి శాంతి ఉంటుంది, చివరిలో వచ్చేటటువంటి వాళ్ళు తెలుసుకుంటారు ఈ కలియుగంలో ఎంత అశాంతి ఉన్నది. ఉన్కో తో శాంతి హై, దూసరోంకో అశాంతి మే సమజ్తే హై. వాళ్ళు శాంతిలో ఉన్నారు, అయితే ఇతరులు ఎంత అశాంతిలో ఉన్నారో అర్థమవుతుంది. ఏ బాతే బడి సమజ్నేకి హై. ఇదన్నీ అర్థం చేసుకునేటటువంటి మాటలు. జీవన్ ముక్తి మిల్తీ సబ్కో హై. 21 जन्म तुम राज्य करते हो तो दूसरे देरी से आते हैं. జీవన్ ముక్తి అందరికీ దొరుకుతుంది. 21 జన్మలు రాజ్యం చేస్తాము, తర్వాత ఇతరులు ఆలస్యంగా వచ్చేటటువంటి వాళ్ళు పైన శాంతిని అనుభవిస్తారు. కోయి సత్యుగ్ మే అథవా త్రేతా మే పీచే ఆతే హై తో భీ హై తో శాంతి ధామ్ మేనా. కొంతమంది సత్యుగం చివరిలో త్రేతా చివరిలో వస్తారు, మరి అప్పటి వరకు వాళ్ళు శాంతిధామంలోనే ఉంటారు కదా. వహా కోయి దుఃఖ్ నహీ హై, ఫిర్ నెంబర్ వార్ ఆయేగా హిసాబ్ కితాబ్ భీ అయినా. అక్కడ దుఃఖము ఉండదు, నెంబర్ వార్గా శాంతిధామం నుంచి వస్తారు. ఇదంతా లెక్క కూడా ఉన్నది కదా. మనుష్య సమజ్తే హై కి సైన్స్ బడీ తీఖీ హై, హమ్ కేతే హై సైలెన్స్ సబ్సే తీఖీ హై. మనుషులు అనుకుంటారు సైన్స్ చాలా ఫాస్ట్ అని, అయితే బాబా చెప్తారు సైలెన్స్ అన్నిటికంటే ఫాస్ట్ అయినటువంటిది. బాబాకి యాద్ సే హీ తాకత్ మిల్తీ హై. బాబా తలంపు ద్వారానే శక్తి దొరుకుతుంది. సైన్స్ की ताकत से ऊपर चंद्रमा में जाने का पुरुषार्थ करते हैं. సైన్స్ శక్తితో చంద్రమండలానికి పోయే పురుషార్థము చేసినారు. तुम तो सेकंड में सूर्य चांद से भी ऊपर चले जाते हो. మనము సెకండులో ఈ సూర్య చంద్ర నక్షత్రాలు అన్నీ దాటుకొని పరంధామం వరకు వెళ్ళగలుగుతాము. మూలవతన్ సూక్ష్మవతన్ సే ఊపర్ తో కుచ్ ఐ నహీ. మూలవతనము సూక్ష్మకతన్ కంటే పైన ఇంకా వేరే ఏదీ లేదు. సూర్య చాంద్ సే మూలవతన్ సూక్ష్మవతన్ బహుత్ దూర్ హై. సూర్య చంద్రుల కంటే సూక్ష్మవతనము మూలవతనము ఇంకా చాలా దూరం ఉన్నది. కిసీ కో మాలూమ్ నహీ పడ్ సక్తా, యహ్ సబ్ డీటెయిల్ కి బాతే హై. ఎవ్వరికీ తెలియదు సూక్ష్మవతనం గురించి మూలవతనం గురించి. ఇక్కడ బాబా అన్నీ డీటెయిల్గా చెప్తూ ఉన్నారు. सूर्यवंश राजा रानी बनने की तकदीर नहीं है तो कुछ समझ नहीं सकते हैं. సూర్యవంశ రాజా రాణి అయ్యే అదృష్టం లేదు అంటే వాళ్ళు ఏ కొంచెం కూడా అర్థం చేసుకోలేరు. నా కిసీ కో సమझा सकते हैं, ऐसे कोई ऐसे कह ना सके कि मुक्ति जीवन मुक्ति का ज्ञान मेरे में है. వాళ్ళు వేరే వాళ్ళకి ఎవరికీ తెలిపించలేరు. కొంతమంది అట్లా చెప్పలేరు ముక్తి జీవన్ముక్తి జ్ఞానం నాలో ఉన్నది అనని. సభీకు జైల్ మే డాల్ దియా హై. రావణుడు అందరినీ జైలులో వేసేసినారు. ఇస్ సమయ రావణ్నే సబ్కో జైల్ మే డాల్ దియా, రామ్ ఆకర్ సబ్కో చుడాతే హై. రావణ వచ్చి అందరినీ జైలులో వేసేసినారు, రాముడు వచ్చి అందరినీ విడిపిస్తూ ఉన్నారు. बाप द्वारा तुम निमित्त बने हो सबको रावण की चंबे से छुड़ाकर जीवन मुक्ति बनाने के लिए. బాబా ద్వారా మనము నిమిత్తమైనాము అందరినీ రావణ యొక్క సంకెళ్ళ నుంచి విడిపించి జీవన్ముక్తిలుగా చేసే కోసం. తుమారా నామ్ బాలా హై శివశక్తి సేన, తుమారా నామ్ ఇస్ డ్రామా మే పిచాడీ కో బహుత్ ఊంచా హోనా హై. మన పేరే అయింది శివశక్తి సైన్యము. ఈ నాటకంలో చివరిలో చాలా ఉన్నతంగా ఉంటుంది. जब से बाप आए हैं माताओं का मर्तबा दुनिया में भी
బహుత్ ఊంచా హోనా హై. ఎప్పుడు బాబా వచ్చినారో అప్పటి నుంచి మాతల యొక్క పదవి కూడా ప్రపంచంలో చాలా ఉన్నతం అవుతూ ఉన్నది. पहले विलायत में माताओं का मर्तबा बहुत था. वहाँ बच्ची पैदा होती है तो बहुत खुशी मनाते हैं. మొదట ఫారిన్లో మాతలకి ఎక్కువ పొజిషన్ ఉంటూ ఉండేది. అక్కడ ఆడబిడ్డ పుట్టినారు అంటే చాలా సంతోషిస్తారు. యహా బచ్చి పైదా హోతీ హై తో కట్రీ ఉల్టా కర్ దేతీ హై. భారత్లో ఆడబిడ్డ పుట్టినారు అంటే వాళ్ళు తీసుకెళ్ళి బయట పారవేస్తారు. బర్త్డే బీ నహీ మనాతే హై. ఆడపిల్లలకి కనీసం పుట్టినరోజు పండగ కూడా చేయరు. కన్యాओं का కనయ్యా గాయా హువా హై. వాస్తవమే తుమ్ సబ్ కన్యాయే హో. శివబాబా అయినారు, కన్నయ్య అయినారు అంటే కన్యలకు ప్రియుడైనారు. వాస్తవానికి మనమందరం కన్యలు అయినాము. తుమారా యహ్ నయా జనం హై, బాకీ పడాయి మే నెంబర్ వార్ హై. మనది కొత్త జన్మ అయింది, చదువులో నెంబర్ వార్గా ఉన్నాము. ఆత్మ చోటీ బడీ నహీ హోతీ హై, శరీర్ చోటా బడా హోతా హై. ఆత్మ చిన్నది పెద్దది అట్లా అవ్వదు, శరీరము చిన్నది పెరిగి పెద్దది అవుతుంది. కోయి జట్ సమజ్ జాతే హై, కిసీకి తక్దీర్ మే నహీ హై తో సమజ్ నహీ సక్. కొంతమంది ఈ జ్ఞానాన్ని వెంటనే తెలుసుకోగలుగుతారు. అదృష్టం లేదు అంటే ఈ జ్ఞానము అర్థం కూడా కాదు. జీవన్ ముక్తి और జీవన్ బంధ్ दोनों इस స్థూల వతన్ की ही है. జీవన్ ముక్తి మరియు జీవన బంధనాలు ఈ రెండు సాకార లోకానికి సంబంధించిన మాటలు అయినాయి. सतयुग से लेकर जीवन मुक्ति होती है, फिर जीवन बंद होता है द्वापर से. సతయుగం నుంచి జీవన్ ముక్తి ఉంటుంది, తర్వాత జీవన బంధనం ద్వాపర యుగంలో ఉంటుంది. అభి సుఖకో సబ్ భూల్ గయే హై, దుఃఖమే పడే హై. ఇప్పుడు సుఖం అంటేనే అందరూ మర్చిపోయినారు, అందరూ దుఃఖములో పడిపోయినారు. ఐసే కోయి హై నహీ జో కహే కి హమ్నే 21 జన్మ సుఖ లియా తా. ఇట్లా ఎవరూ లేరు మేము 21 జన్మలు సుఖాన్ని పొందినాము అని చెప్పేవారు. अब रावण राज्य होने के कारण మూత్ పల్తీ హో గయే హై. రావణ రాజ్యంలో ఉన్నారు, ఆత్మలందరూ మురికి వస్త్రంలాగా అయిపోయినారు. రావణ రాజ్యం హీ నహీతో మూత్ పల్తీ కైసే హో సక్తే హై. రావణ రాజ్యమే లేదు అంటే మురికి వస్త్రంగా ఆత్మ ఎట్లా అవుతుంది. గాయాబీ జాతా హై యోగబల్ భోగబల్. గాయనముంది యోగబలము మరియు భోగబలము అననే. वहाँ योग बल से बच्चा पैदा होता है, तुम रसम को जानते हो. అక్కడ యోగ శక్తి ద్వారా బిడ్డ జన్మను ఇస్తారు. ఆ విధానము తెలుసు. दूसरों की थी बात ही नहीं, అమెరికన్ ఆదికి రసం రివాజ్ వహ్ జానే. ఇతరుల మాట లేనే లేదు, అమెరికా వాళ్ళ పద్ధతులు ఏమిటి వాళ్ళకి తెలుసు. हम अपनी రసం రివాజ్ కో జాన్ గయే హై. మనం మన పద్ధతుల గురించి మనం తెలుసుకున్నాము. हम सत्य के रहने वाली है, वहाँ हमारी రసం రివాజ్ भी नई होगी, उस पर चलेगा. మనము సత్యయుగంలో పోయే ఆత్మలం అయినాము. అక్కడ పద్ధతులు అన్నీ కూడా కొత్తగా ఉంటాయి. అక్కడ ఆ పద్ధతులపైన మనం నడుచుకుంటాము. जैसे कल्प पहले तुम चले थे, जो हुआ होगा वही अब होगा. కల్పం మొదట ఏమైతే జరిగిందో అదే అవుతుంది. బచ్చే ధ్యాన్ మే జాకర్ రసం రివాజ్ దేఖ్ కర్ ఆతే హై. పిల్లలు ట్రాన్స్లో ధ్యానంలో పోయి అక్కడ పద్ధతులు విధానాలు చూసి వచ్చినారు. పరంతు ఫిర్ భీ ఊంచ్ పద్ పానే కా పురుషార్థ్ కర్నా హై. అయినా కూడా ఆత్మ ఉన్నతమైన పదవి పొందాలి అంటే పురుషార్థం చేయాలి. జినోనే వహాకి రసం రివాజ్ బతాయి వహ్ సబ్ అభి హై నహీ. అక్కడ ఉండేటటువంటి విధానాలు పద్ధతులు చూసి వచ్చినారు, చెప్పారు, వాళ్ళు కూడా ఈరోజు లేరు. తో ఇన్సే కుచ్ ఫాయిదా తో హోతా హీ నహీ హై. కాబట్టి వాటి నుంచి ఏమీ లాభమే లేదు. సారా మదార్ హై పడాయి పర్. అన్నిటికీ ఆధారము మన చదువు పైన ఉన్నది. योग और ज्ञान
యోగ అర్థాత్ బాప్కో యాద్ కన్నా. జ్ఞానము మరియు యోగము. యోగము అంటే బాబా తలంపు చేయాలి. జ్ఞాన్ అర్థాత్ చక్ర ఫిరానా ఏతో సహజ్ హై. జ్ఞానము అంటే చక్రము తిప్పుతూ ఉండాలి, ఇది చాలా సహజమైనటువంటిది. బాప్ కేతే హే మేరే పాస్ ఆనా హై ఇస్లియే ముఝే యాద్ కరో. బాబా చెప్తారు తండ్రి దగ్గరికి పోవాలి అంటే తండ్రి తలంపు చేయాలి. మనుష్యకు మర్నే కా సమయ కహా జాతా హై రామ్ రామ్ కరో. మనుషులు చనిపోయేటప్పుడు చెప్తారు ఇప్పుడైనా రామ రామ అను అనని. అర్థ కుచ్ భీ సమస్తే నహీ హై. దాని అర్థం ఏమిటి వాళ్ళకి తెలియదు. శ్రీకృష్ణ कहने से भी वह पहुँच तो नहीं जाते हैं. శ్రీకృష్ణ అన్నప్పటికీ వాళ్ళు అక్కడ చేరుకోలేరు. లేజానే వాళ్ళ ఫిర్బీ బాప్ అయినా. కాబట్టి చనిపోయేటప్పుడు బాబా తలంపు చేయాలి. మనల్ని తీసుకుపోయేటటువంటి వారు బాబా అయినారు కదా. వికర్మ వినాశ్ హోనే బిగర్ తుమ్ వాపస్ కైసే జాయేగా. ఆత్మ వికర్మ వినాశం చేసుకోకుండా వాపస్ ఇంటికి ఎట్లా వెళ్ళగలుగుతుంది? అభి సబ్కి కయామత్ కా సమయ హై, ఫిర్ అపనే అపనే సమయ పర్ ఆయేగా. ఇప్పుడు అందరికీ వాపస్ వెళ్ళే సమయం వచ్చేసింది. అందరూ మళ్ళీ వాళ్ళ వాళ్ళ సమయం అనుసారంగా వస్తాము. ఏ పాయింట్ ధారణ కర్నీ హై, నోట్ కర్నీ హై. ఈ పాయింట్స్ అన్నీ పిల్లలు బుద్ధిలో ధారణ చేసుకోవాలి మరియు నోట్ చేసుకోవాలి. తుమ్కో మాత్ పితాకో ఫాలో కర్నా చాయే. ఇక్కడ మనము మన తల్లి తండ్రిని ఫాలో చేయాలి. మమ్మా కభీ కిసీకి తంగ్ నహీ కర్తీ థీ, కయ్యోం కి బహుత్ రిపోర్ట్ ఆతీ హై, మేనర్స్ నహీ హై. మమ్మా ఎప్పుడూ ఎవరికి ఎటువంటి కష్టము ఇవ్వలేరు. కొంతమంది చాలా రిపోర్టు వస్తూ ఉంటుంది, వాళ్ళకి మేనర్సే లేదు. పరంపిత పరమాత్మ పడాతే హై, కితనా దిమాగ్ చాయే. పరంపిత పరమాత్మ చదివిస్తూ ఉన్నారు అంటే వాళ్ళకి ఎంత బుద్ధి ఉండాలి. అచ్చీ చల్నే వాలే పర్ సభీ కా ప్యార్ హోగా. ఎవరి నడవడిక మంచిగా ఉంటుందో అందరికీ వాళ్ళపైన ప్రీతి ఉంటుంది. కోయితో బడా తంగ్ కర్తే హై. కొంతమంది చాలా కష్టం ఇస్తూ ఉంటారు. అపనే ఆప్కో హీ చమాట్ మార్తే హై తో పద్ భ్రష్ట్ హో జాయేగా. వాళ్ళకి వాళ్ళే చెంప పైన దెబ్బ వేసుకుంటూ ఉంటారు, పదభ్రష్టులు అయిపోతారు. गाया भी जाता है. हिंदू लोगों ने हिंदुओं को अपने छाप को चमाट मारते చెప్తారు. హిందూ మతంలో వాళ్ళని వాళ్ళు చెంపదెబ్బ వేసుకుంటారు. ఈశ్వర్ జో రాజ్య భాగ్య దేతే హై ఉన్కో సర్వవ్యాపి కహ దియా హై. ఈశ్వరుడు రాజ్య భాగ్యాన్ని ఇస్తారు, మరి ఆ తండ్రిని సర్వవ్యాపి అన్నారు. యహ అప్నే కో చమాట్ మారీ హై తబ్ ఏ హాలు హువా. వాళ్ళ చెంప పైన వాళ్ళే దెబ్బ వేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు పరిస్థితి అట్లా అయిపోయింది. శాస్త్రం మే దిఖాతే హై కి భగవాన్నే కేతే కి మై సర్వవ్యాపి. శాస్త్రాలలో వ్రాయబడింది భగవంతుడే చెప్పినాడు సర్వవ్యాపి అనని. परंतु भगवान खुद कहते हैं मैं कोई तुम्हारे जैसा थोड़े ही हूँ जो अपने की चमट मारूंगी. అయితే భగవంతుడే స్వయం చెప్తూ ఉన్నారు, నేనేమైనా మీలాగా తప్పులు చేసి చెంపదెబ్బలు వేసుకుంటానా ఏమి? క్యా మై కుత్తే బిల్లే మీ హూ. నేను కుక్క జన్మ పిల్లి జన్మ అట్లా తీసుకుంటానా? బాప్ కేతే హే తుమారే మేరీ గ్లానీ కీ హై ఏ బే డ్రామా. బాబా చెప్తారు మీరు తండ్రిని ఎంతో నిందన చేసినారు, ఇది కూడా డ్రామా అంటారు. ఫిర్ భీ ఐసే హీ హోగా. మళ్ళీ కల్పం తర్వాత మళ్ళీ అదే విధంగా తండ్రిని నింద చేస్తూ ఉంటాము. అచ్చా मीठे मीठे सिकीलते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी माँ पिता बाप दादा को याद प्यार गुड मॉर्निंग डबल नमस्ते. धारणा कोई भी उल्टी चलन नहीं चलना है. ఎప్పుడూ కూడా విరుద్ధంగా నడుచుకోకూడదు. అచ్చే గుణ ధారణ కర్నా హై. మంచి గుణాలు ధారణ చేసుకోవాలి. మాతా పితాకో ఫాలో కర్నా హై. మన తల్లి తండ్రిని అనుసరించాలి. योग बल से काम क्रोध के हल्के नशे को भी समाप्ति करना है. యోగ శక్తితో కామ క్రోధాల
తేలికగా వచ్చే వికారాలను సమాప్తం చేసుకోవాలి. निमित्त बन सबको रावण की झंझरों से छुड़ाने की సేవా करनी है. నిమిత్తంగా ఉంటూ అందరినీ రావణ సంకెళ్ళ నుంచి విడిపించే సేవ చేయాలి. वरदान क्या क्यों ऐसे और वैसे को सभी प्रश्नों से पार रहने वाले सदा प्रसन्न चित्त भव. ఎందుకు ఏమిటి అట్లా ఇట్లా ఈ ప్రశ్నలకు అతీతంగా ఉంటూ ఉండేవాళ్ళే సదా ప్రసన్న చిత్తులో అవుతారు. जो प्रसन्न चित्त आत्मा ये है वो सर्व के स्व के संबंध में, सर्व के संबंध में, प्रकृति के संबंध में किसी भी समय किसी भी बात में संकल्प मात्र भी क्वेश्चन नहीं उठाएगा. ఎవరు ప్రసన్న చిత్త ఆత్మలో ఉంటారో వాళ్ళు స్వ సంబంధంలోనూ, సర్వుల సంబంధంలోనూ, ప్రకృతి సంబంధంలోనూ, ఏ సమయంలోనూ, ఏ మాటలోనూ సంకల్ప మాత్రం కూడా వాళ్ళకి ప్రశ్న అనేది రాదు. यह ऐसे क्यों वा यह क्या हो रहा है ऐसा भी होता है क्या. ఇదెందుకు ఇట్లా జరుగుతుంది, వాళ్ళెందుకు అట్లా చేస్తూ ఉన్నారు, ఇట్లా కూడా అవుతుందా ఏమి, ఈ ప్రశ్నలు వాళ్ళ మనసులో రావు. प्रसन्न चित्त आत्मा के संकल्प में हर कर्म के करते देखते सुनते सोचते यही रहता है. जो हो रहा है मेरा लिए अच्छा है और सदा अच्छा ही होना है. ప్రసన్న చిత్త ఆత్మలో సంకల్పంలో ప్రతి కర్మ చేస్తూ చూస్తూ వింటూ మాట్లాడుతూ కూడా వాళ్ళకి ఇదే ఉంటుంది. ఏమంతా జరుగుతూ ఉన్నదో నా కోసం అది మంచిదే అయింది. సదా అచ్చా హీ హోనా హై, అంతా మంచే జరగాలి. వే కభీ క్యా క్యోं ఐసే వైసే ఇన్ ప్రశ్నోं की उलझन में नहीं जाते. వాళ్ళు ఎప్పుడూ కూడా ఎందుకు ఏమిటి ఎట్లా అట్లా ఈ ప్రశ్నల చిక్కులలో వాళ్ళు చిక్కుకోరు. స్లోగన్ स्वयं को मेहमान समझकर हर कर्म करो तो महान और महिमा योग्य बन जाएगा. స్వయాన్ని గెస్ట్ అని తెలుసుకొని ప్రతి కర్మ చేసినట్లయితే మహాన్ అవుతారు, మహిమా యోగ్యులుగా కూడా అవుతారు. ఓం శాంతి. ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా, బాబాను స్మృతి చేయుమా. ప్రేమతో ఒక నిమిషము బాబాను స్మృతి చేయుమా. మీ అంతరాత్మను శాంతితో నింపుమా, శాంతితో నింపుమా. మానవ జీవితం అమూల్యము, సత్కర్మల జ్ఞానము అవసరము. ప్రతి కర్మకు ముందు శివ బాబాను మనస్సుతో స్మరించుమా. మనసుకు లభించే అతీంద్రియ ఆనందము వర్ణనాతీతము, ఆనందము వర్ణనాతీతము. ప్రేమతో ఒక నిమిషము జీవితపు అమూల్య ఘడి
భక్తితో